గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో హ్యామ్స్టర్ కంబ్యాక్లో డైలీ సైఫర్ కోడ్ అనే దాన్ని ఏ విధంగా జనరేట్ చేసి 10 లక్షల టోకెన్స్ని ఏ విధంగా ఎర్న్ చేయాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను మైనింగ్ బాట్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో డైలీ సైఫర్ అనేసి దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఇక్కడ మనకు రెడ్ కలర్ షీల్డ్ ఏదైతే వచ్చిందో దీని మీద క్లిక్ చేస్తేనే మనకు సైఫర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే మెయిన్ పేజ్లో ఉండేటటువంటి ఈ బ్లూ కలర్ దాని మీద టైప్ చేస్తున్నారండి. దీని మీద ట్రై చేస్తే అవ్వదు. ఓన్లీ రెడ్ కలర్లో ఉన్నటువంటి ఈ డైలీ సైఫర్ అనే సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తే వచ్చేటటువంటి షీల్డ్ ఏదైతే ఉందో రెడ్ కలర్ షీల్డ్ దీని మీద ట్రై చేస్తేనే మనకు ఆ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. సో దీనికి వ్యాలిడిటీ అనేది కేవలం 24 అవర్స్ మాత్రమే ఉంటుంది. రేపు ఉదయం 5 గంటల వరకు మాత్రమే ఇది వర్క్ అవుతుంది అనమాట. తర్వాత వర్క్ అవ్వదు. సో ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా సైఫర్ కోడ్ ఫ్రెష్గా ఈ డైలీ కాంబో కార్డులనే వస్తాయి. సో వాటి కాంబినేషన్స్ మీరు మిస్ అవ్వకుండా కంటిన్యూస్గా తెలుసుకోవాలి అంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అయితే మీకు అవి టైం టు టైం అనేది తెలుస్తాయి అన్నమాట. సో ఇప్పుడు నేను ఆ సైఫర్ కోడ్ ఏంటి అనేది ఒకసారి మీకు చూపిస్తాను. సో ఈరోజు మనకి ఇచ్చినటువంటి సైఫర్ కోడ్ ఏంటి అంటే స్టేబుల్ అనమాట. ఈ స్టేబుల్ అనేది మనకు సైఫర్ కోడ్. దీన్ని జనరేట్ చేయడానికి షీల్డ్ మీద 3 సార్లు క్లిక్ చేస్తే ఎస్ వస్తుందండి, లాంగ్ ప్రెస్ చేస్తే టీ వస్తుంది. అదే ఏ కోసం క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేయాలి, బి జనరేట్ చేయడానికి లాంగ్ ప్రెస్ చేసి 3 సార్లు క్లిక్ చేయాలి. అదే ఎల్ జనరేట్ చేయడానికి మీరు క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేసి 2 సార్లు క్లిక్ చేస్తే ఎల్ వస్తుంది అనమాట. అదే ఈ జనరేట్ చేయడానికి సింపుల్గా మీరు క్లిక్ చేస్తే ఈ అనేది వస్తుంది. సో ఇది ఇప్పుడు మనం జనరేట్ చేద్దామండి. సో దీన్ని మీరు పేపర్ మీద రాసుకోవాలండి. ఖచ్చితంగా పేపర్ మీద రాసుకుంటేనే ఇది వర్కౌట్ అవుతుంది, లేకపోతే అంత ఈజీ కాదనమాట. సో ఇప్పుడు నేను మైనింగ్ బాట్ ఓపెన్ చేశానండి. ఎస్ అనే దాన్ని జనరేట్ చేయడానికి 3 సార్లు క్లిక్ చేస్తున్నా. దాని తర్వాత టీ కోసము లాంగ్ ప్రెస్ చేశానండి. తర్వాత క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేస్తే ఏ వచ్చింది. తర్వాత లాంగ్ ప్రెస్ చేసి 3 సార్లు క్లిక్ చేస్తున్నానండి, బి వస్తుంది. తర్వాత క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేసి 2 సార్లు క్లిక్ చేశాను, ఎల్ వస్తుందండి. తర్వాత ఒకసారి సింపుల్గా క్లిక్ ఇస్తే ఈ వస్తుంది. సో ఇంతేనండి, సైఫర్ కోడ్ అనేది జనరేట్ అయింది. తర్వాత టేక్ ది ప్రైజ్ అనే కింద ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఖచ్చితంగా క్లిక్ చేయాలండి. క్లిక్ చేయకపోతే మనకు బ్యాలెన్స్ అనేది యాడ్ అవ్వదు. సో టేక్ ది ప్రైజ్ అనే దాని మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకి క్లియర్గా సైఫర్ కోడ్ అనేది జనరేట్ అయినట్టు గ్రీన్ కలర్ టిక్ మార్క్ అనేది పడింది అనమాట. సో ఈ గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడితేనే మీకు 10 లక్షల టోకెన్స్ అనేవి వచ్చినట్టు అనమాట. సో ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండి. కాకపోతే ఎప్పుడు సింపుల్ అవుతుంది అంటే ఈ కోడ్ అనేదాన్ని మీరు పేపర్ మీద రాసుకొని ట్రై చేస్తేనే మీకు ఈ టోకెన్స్ అనేవి వస్తాయన్నమాట. సో దాంతోపాటు ప్రతి కోడ్కి కానీ ప్రతి కార్డు కాంబినేషన్ కానీ 24 అవర్స్ మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 24 అవర్స్ లోపే మీరు ట్రై చేయాలి. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే మనకు యూట్యూబ్లో కామెంట్స్ పెట్టేటప్పుడు 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం కాంబో కార్డు కానీ లేకపోతే సైఫర్ కోడ్ కానీ ఈరోజు ట్రై చేసి మాకు వర్కౌట్ అవ్వట్లేదని కామెంట్స్ పెడుతున్నారు. సో అలాంటి వాళ్ళకు నేను చేసే రిక్వెస్ట్ ఏంటి అని అంటే మీరు ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకు టైం టు టైం తెలుస్తాయి అప్డేట్స్ అనేవి. ఏ రోజు ఆ రోజు మీరు ట్రై చేయవచ్చు అనమాట. సో ఇంతేనండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.